ప్రియమైన వారులారా, మరొకసారి దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం ప్రార్థన గ్రంథంలో దేవుని యొక్క మర్మయుక్తమైన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినాన్న 16వ అధ్యాయంలో ప్రార్థన గ్రంథం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములు ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్ని జనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్ష్ణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ క్షేమకరమైన సమయంలో మమ్మను నీ ఆత్మ స్వాధీనలు ఉంచి మాతో మాట్లాడుచున్న ప్రతి వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. మా కొరకు మీరు వ్రాసి సిద్ధపరిచి మర్మయుక్తంగా ప్రభా ఈ ప్రకటన గ్రంథంలో దాచి ఉంచిన ప్రతి మర్మాన్ని బట్టి నీకు వందనాలు. ఈ కడవ దినాల్లో మాకు ఒక్కొక్కటిగా వివరిస్తూ వాటి మర్మమును బయలుపరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ అంశంలోని ఆధ్యాత్మిక సత్యములను మాకు బోధించమని, మాతో మాట్లాడి మమ్మల్ని మీ కృపతో సంధించమని, మీ ఆత్మ కార్యములు మా జీవితాలలో జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, 17వ వచనంలో 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా, ఈ ఉగ్రత పాత్ర దేవుడు వాయుమండలం మీద కుమ్మరించాడు. ఆ దూతలకు ఆజ్ఞాపించగా దూతలు వాయుమండలం మీద కుమ్మరించడం మనం చూస్తున్నాం. మొదటిది క్రూరము భూమి మీద కుమ్మరించాడని, రెండవది సముద్రం మీద, మూడవది నదులు అలానే జలరాశుల మీద, నాలుగవది సూర్యుని మీద, ఐదవది ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద, ఆరవది యూఫ్రటీస్ నది మీద, ఇప్పుడు 7వది మనం చూస్తూ ఉన్నాం, వాయుమండలం మీద కుమ్మరించబడింది. వాయుమండలం మీద దేవుడు ఎందుకు కుమ్మరించవలసి వచ్చింది అనంటే, అపవాది వాయుమండల సంబంధి. మనం మానవాళి భూమి మీద నివసిస్తూ ఉంటే అపవాది వాయుమండలంలో నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతడు యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయాడు. అపవాది యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయిన కారణంగా అతడిని పరలోకములో దేవుడు ఉంచకుండా భూమి మీదకి త్రోసివేసినట్టుగా వాక్యాల్లో మనం చూస్తున్నాం. చూడండి, ప్రార్థన గ్రంథంలోనే 12వ అధ్యాయము 8వ వచనంలో మనకు ఒక మాట అపవాది విషయమే చెప్పబడింది. అదే ఆ ఘట సర్పాన్ని గురించి చెప్పబడింది. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని
గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అది పరలోకంలో వాడికి స్థలం లేదు, అందువలన ఆ వాయుమండలంలో నివాసం చేస్తున్నాడు, వాయుమండల వాసి. మీరు 9వ వచనాన్ని చూస్తే ఇక్కడే ఎప్పుడైతే యుద్ధములో గెలవలేదో, పరలోకములో స్థలము కోల్పోయాడో, అప్పుడు 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. పరలోకంలో లేడు, పరలోకం నుంచి త్రోయబడ్డాడు, పడద్రోయబడ్డాడు. వీడు పడద్రోయబడిన కారణంగా భూమి మీదకు పడద్రోయబడ్డాడు. ఎక్కడికి పడద్రోయబడ్డాడు అంటే భూమి మీదకి పడద్రోయబడ్డాడు. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇప్పుడు అపవాది, దానిని అనుసరించే దూతలు, వీరందరూ భూమి మీదకి పడద్రోయబడ్డారు. పడద్రోయబడ్డారు అనేటువంటి విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. 14వ అధ్యాయము 12వ వచనం చూస్తే అక్కడ కూడా అపవాది యొక్క పతనాన్ని గురించి, అపవాది ఏ రీతిగా భూమి మీదకి నెట్టివేయబడ్డాడు అనే అంశాన్ని గురించి కూడా చాలా స్పష్టంగా రాయటం జరిగింది. యెషయా 14:12 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి అనేటువంటి ప్రశ్నలు చూస్తా ఉన్నాం. వీడు ఎందుకు నరకబడ్డాడు, ఎందుకు పడద్రోయబడ్డాడు, వాడు ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు భూమి మీదకి నెట్టివేయబడ్డాడంటే వీడు గర్వం అనేది ఏర్పడింది. వీడిలో గర్వం నివాసం చేస్తున్న కారణంగా పరలోక వాసాన్ని కోల్పోయాడు. 13వ వచనం చూడండి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఇది వీడి ఆశ. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం జస్ట్ లైక్ అసెంబ్లీ హాల్. మరి ప్రజా సంక్షేమం కొరకు ఎన్నుకొనబడినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఒక సమావేశం జరిగే అసెంబ్లీ హాల్లో కూర్చొనగా వారిని నడిపించే నాయకుడు వారికి నాయకత్వం వహించి నడిపిస్తూ ఉంటాడు. అలా వారు కూడుకునేది ఆ సభ, అసెంబ్లీ. అలానే దేవుడు పరలోకమందు ఆయన అద్భుతమైనటువంటి స్థలాన్ని సభాపర్వతము అన్నాడు, అసెంబ్లీ. దేవుడు, దూతలు, సెరూపులు, కెరూపులు అందరూ అక్కడ మరి హాజరయ్యి దేవుని చిత్తానికి అనుగుణంగా వారు మరి నడుస్తూ ఉంటారు, దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే లూసిఫర్ అనేటువంటి దూత ప్రభువుని సంగీతనాదముల ద్వారా ఆరాధించి ఘనపరుస్తూ ఉండేది. ఆ సంగీత వాయిద్యములు వాయించే దళానికి అధిపతి. ఈ మహిమ ప్రభావాన్ని వీడు చూచి అనుకున్నాడు, నేను ఆ సభాపర్వతం మీద ఆయన ఉన్న స్థలంలో నేను కూర్చుంటే ఆహా ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. ఈ ఆలోచన వాడి మనసులోకి రాగానే అది దేవుని మీద తిరుగుబాటు చేసే ఆలోచన. ప్రభువు దాన్ని ఎరిగి వాడిని త్రోసివేశాడు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎలా త్రోసివేశాడు? నీవు మనసులో అనుకున్నావు ఏంటి, ఆ ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుంటే, నేను ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. వాడు మనసులో అనుకోగానే నీవు 15 వచనం, యెషయా 14:15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. పాతాళములో నరకమునకు ఒక మూలకి, వాడొక మూలకి త్రోయబడ్డాడు. అందువల్లే పరలోకంలో వానికి స్థలం లేదు. ఆ యుద్ధములో
వీళ్ళ ప్రకటన గ్రంథంలో కొంచెం వివరంగా చెప్పాడు. యుద్ధం జరిగింది అన్నట్టు. ఆ యుద్ధంలో వాడు ఓడిపోయాడు. దేవుడు వాడిని త్రోసివేశాడు కనుక ఇప్పుడు మరి ఆ యొక్క వాయుమండల వాసిగా వాడు నివాసం చేస్తా ఉన్నాడు. వాయుమండల వాసిగా నివాసం చేస్తా ఉన్నాడు. మనమైతే భూమి మీద నివాసం చేస్తా ఉన్నాం కనుక వీడు భూమి మీదకి వాయుమండలం నుంచి పద్దాక వస్తూ వెళుతూ ఉంటున్నాడు. వీడు షటిల్ సర్వీస్ లాగా వస్తూ పోతూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనకిచ్చే ఆజ్ఞ ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే లేక 10 నుంచి మనం చదువుకుంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకురుడి. అపవాది తంత్రాలు మీరు ఎదిరించాలి. ఆ తంత్రాలను ఎదిరించి ఓడించి అపవాదిని అపజయం కలిగింప చేయాలి. కాబట్టి మీరు జాగ్రత్త. మీరు పోరాటంలో ఉన్నారు, రణరంగంలో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు కనుక మీరు పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. జాగ్రత్తగా పోరాటం సాగించాలి. ఆ పోరాటంలో వాడికి అపజయాన్ని కలిగించాలి అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజానికి వాడికి పరలోకంలో స్థలము లేదు. వాడు పడద్రోయబడ్డాడు, వాయుమండలానికి పడద్రోయబడ్డాడు. అందువల్ల దేవుడు వాయుమండలం మీదని ఈ ఉగ్రత పాత్రను కుమ్మరించాడు. దూతకు ఆజ్ఞాపించగా ఆ దూత ఆ వాయుమండలం మీద ఆ ఉగ్రత పాత్రను కుమ్మరించి ఒక అద్భుతమైనటువంటి స్వరాన్ని వినిపించాడు. చూడండి 17వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ వచనం ప్రకటన. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. గర్భాలయములో ఉన్న సింహాసనం నుంచి ఒక స్వరం, ఒక శబ్దం వచ్చింది. ఏంటి? సమాప్తమైనది, సమాప్తమైనది. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మనం దాదాపు 2 పర్యాయాలు వింటాం. మొదటి పర్యాయం సిలువలో యేసయ్య మాట్లాడినటువంటి 7 మాటలలో ఒక మాట సమాప్తమైనది అనే మాట. అక్కడ సమాప్తమైనది అనే మాట వాడబడింది. ఇక్కడ సమాప్తమైనది అనే మాటే వాడబడింది. ఈ సమాప్తము అనేటువంటిది చూసినట్లయితే సిలువలో ఆయన పలికిన సమాప్తము అనే మాట మానవాళి కొరకు దేవుడు రక్షణ కార్యక్రమాన్ని ఏర్పరిచాడు కనుక ఆ రక్షణ క్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ ప్రభుతో పరిపూర్ణము చేయించి, సంపూర్ణము చేయించి, సమాప్తము చేయించి ఆ అద్భుతమైనటువంటి ప్రణాళికను నెరవేర్చిన క్రమంలో యేసయ్య పలికిన మాట సమాప్తమైనది. నిజమే, ప్రభు మనకి ఏది అవసరమో దాన్ని సమాప్తం చేశాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో మీరు ఒక మాట చూస్తే ఇక్కడ చక్కటి అంశం వ్రాయబడింది. రోమ 10:4 వచనం. ఇక్కడ సమాప్తము అనే మాట వాడాడు. 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడు. ధర్మశాస్త్రానికి ఆయనే ముగింపు, దాన్ని సమాప్తం చేశాడు. అలానే ప్రియమైన వారలారా, ఇంకో మాట గమనించండి. యోహాను సువార్తలో 17వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది. చేయుటకు, యేసయ్య మాట్లాడుతున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి
భూమి మీద నిన్ను మహిమపరిచితిని, సంపూర్ణముగా నెరవేర్చి అంటే సమాప్తము చేసి. ఏ పని అయితే తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యకు అప్పగించాడో ఆ అప్పగించిన పనిని సమాప్తం చేశాడు. ఏమిటి పని అంటే సర్వమానవాళికి ఆ క్రీస్తు యొక్క నీతి కలగాలి. ఆ నీతి కలిగేటట్టు ఆయనకు అప్పగించిన పని సమాప్తం చేశాడు. దీనిని మరి మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో 19వ అధ్యాయం 30వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఈ సమాప్తము అనేటువంటి ఆయన మాట మాట్లాడాడు. ఆయన చూద్దాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మొదటి సమాప్తము అనే మాట సిలువలో యేసయ్య పలికినటువంటి మాటలలో ఒక మాట, 6వ మాట సమాప్తం. ఈ సమాప్తము అనే మాటను గ్రీకు భాషలో ఏమని రాశారంటే టెటలెస్టై అన్నారు. అంటే ఇట్ ఈజ్ డన్. ఏది జరిగించాలో, ఏది జరగాలో అది జరిగింది, సమాప్తం, కంప్లీటెడ్. ఇంకో మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఆ పని పరిపూర్ణమయ్యింది, సంపూర్ణమైంది, సమాప్తమయ్యింది అనే భావం. ఇక్కడ ఆ మాట మానవాళికి రక్షణ ఏర్పాటులో ప్రభు ఏ ఏ కార్యాలు చేయాలో అవన్నీ చేసి ముగింపు పలికాడు, సమాప్తం అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 17వ వచనంలో ఆ పాత్ర, 7వ పాత్ర వాయుమండలం మీద వేయగాని, ఆ వాయుమండలం మీద కుమ్మరించగాని ఒక స్వరం వినబడింది. గర్భాలయం నుంచి, దేవాలయం నుంచి ఒక శబ్దం బయటకు వచ్చింది. ఏంటి శబ్దం అంటే సమాప్తము అనేటువంటి మాట. ఏంటి సమాప్తం అంటే ప్రభువు అపవాదికి ఎవరైతే పట్టబడి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో, ప్రభువుని అవమానపరుస్తూ ప్రభువుకు లోబడక రక్షణ భాగ్యాన్ని పొందుకనక అపవాదిని వెంబడించు వారిగా జీవిస్తూ ఉన్నారో అటువంటి వారి కొరకు ప్రభు ఏ ఏ శ్రమలు ఏర్పాటు చేశాడో ఆ శ్రమలన్నీ ఈ పాత్రతో ముగింపు అయినవి, సమాప్తమైనవి అనే భావం మనం గమనించాలి. దీన్ని కూడా మరి ఈ గ్రీకు భాషలో మీరు గమనించినట్లయితే గెగోనిన్ అంటారు. గెగోనిన్ అంటే సమాప్తం. దేనికి సమాప్తం అంటే ఇట్ ఈజ్ డన్. ఇందా మనం చెప్పుకున్నాం కదా, అది జరిగింది. ప్రభు ఏ ఏ శ్రమలు వీరికి ఏర్పరిచాడో, సిద్ధపరిచాడో అవన్నీ సమాప్తం చేయబడ్డాయి అనేటువంటి భావం మరి ఉంది. ఇది మనం గమనించాలి. ఈ భావంలోనే మనం ఇంకొక ఆత్మీయ అంశాన్ని గుర్తించుకోవాలి. మొదటిది మానవ విమోచన కార్యం సమాప్తం. రెండవది అవిశ్వాసులకు ప్రభు తీర్చే తీర్పు సమాప్తం. ఈ సమాప్తము అనేటువంటి మాట గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చినట్టుగా మనం వింటూ ఉన్నాం. అక్కడ మీరు ఇంకొక మాట గమనించండి. అక్కడికి 17వ వచనం మరి పరిపూర్ణమైంది. 18వ వచనం చూస్తే అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. గమనించండి, భూకంపం. నిజానికి ఈ భూకంపం అనేటువంటి మాట కలిగినప్పుడల్లా మనకి 3 మాటలు వినబడుతూ ఉన్నాయి. ఏంటి ఆ 3 మాటలు అంటే మెరుపులు, ఉరుములు, ధ్వనులు. ఈ ఉరుపులు, మెరుపులు, ధ్వనులు అనేవి ఎందుకు వినబడుతూ ఉన్నాయంటే అది దేవుని సన్నిధిలో ప్రభావితం చేయబడినటువంటి మాటలవి. తండ్రి అయినటువంటి దేవుని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆరాధిస్తున్నటువంటి సమయంలో దూతలు, కెరూబులు, సెరూపులు, 24 పెద్దలు, 4 జీవులు కలిసి ఆ ప్రభుని
పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు స్తుతిస్తున్న క్రమంలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆ సింహాసనం దగ్గర మరి మెరుపులు ఉన్నట్టు వినబడినట్టు మనం చూస్తున్నాం. చూడండి 4వ అధ్యాయము ప్రకటన 5వ వచనం చూద్దాం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మెరుపులు ఉరుములు ధ్వనులు ఇవి దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని ప్రభావాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఆయన పలికే పలుకులలో తీర్చే తీర్పులలో ఇమిడి ఉన్నటువంటి ఆ యొక్క డెన్సిటీ కనబడుతుంది, లేక ప్రాధాన్యత, అందులో ఉన్నటువంటి బలము, ఆ తీర్పు యొక్క తీవ్రత కనపడుతుంది. కాబట్టి మనం గమనించాలి, ఇవి 3 సందర్భాల్లో ఈ స్వరం వినబడింది, ఉరుములు మెరుపులు ధ్వనులు అనేది. మొదటిగా మీరు చూస్తే ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ దూత ధూపాత్రను తీసుకుని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా. చూడండి, భూమి మీద పడవేయగా. ఇది తీర్పు. ఇది తీర్పు. తీర్పు ప్రారంభమయ్యింది. తీర్పు ప్రారంభమయ్యింది. భూమి మీద పడవేయగా. చూడండి, ఆ దూత ధూపాత్రను తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. ఇవి దేవుని యొక్క తీర్పులు. ఇవి ఇంకా వివరించుకుంటూ వెళ్తే మన సమయం చాలదు, కానీ అది దేవుని యొక్క తీర్పులు అని మనం గమనించాలి. అలానే 11వ అధ్యాయంలో 15వ వచనం కూడా మీరు చూస్తే 7వ దూత బోర ఊదినప్పుడు, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఇక్కడ మన 8వ అధ్యాయం 5వ వచనం చూసాం కదా. ఆ 8వ అధ్యాయం 5వ వచనంలో మరి ఇక్కడ గమనించండి, 7 దూతలు బోరలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఆ 7వ ముద్ర విప్పినప్పుడు ఆ స్వరం వినబడింది. 7వ ముద్ర విప్పినప్పుడు ఆ స్వరం. ఇక్కడేమో 11, 15లో 7వ దూత బోర ఊదినప్పుడు, 7వ ముద్ర 7వ దూత ఆ బోర ఊదినప్పుడు ఒక శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఏంటంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగ యుగములు ఏలును అనెను. యుగ యుగములు ఏలును అనెను. ప్రియులారా, ఈ ప్రభు ఆ బోర ఊదినప్పుడు శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ప్రభు ఏలిక చేసేటువంటి ఆ ఏలిక చేసే రాజు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకొక ఆ సందర్భం మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. 7వ ముద్రప్పుడు మెరుపులు ధ్వనులు పుట్టాయి. 7వ బోరప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు పుట్టాయి. 7వ పాత్రప్పుడు కూడా ఈ ఉరుములు ధ్వనులు ఇవన్నీ తీర్పులే. 7 ముద్రల తీర్పులు అక్కడికి సమాప్తం. 7 బోరల తీర్పులు అక్కడికి సమాప్తం. 7 ఉగ్రత పాత్రల తీర్పులు ఇక్కడికి సమాప్తం. అందుకని సమాప్తము అనేటువంటి మాట వాడబడింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభు చెప్పాడు, గొప్ప భూకంపం కలిగిందన్నాడు. 7 ముద్రలు ముగింపైన 7వ ముద్ర విప్పడం శ్రమల ఆ ప్రారంభాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ ముద్రల ద్వారా శ్రమలు ప్రారంభమయ్యాయి. బోరల ద్వారా అవి కంటిన్యూ అయ్యాయి, కొనసాగింపు. శ్రమల లేక తీర్పుల కొనసాగింపు. అలానే 7 ఉగ్రత పాత్రలు అన్నప్పుడు సమాప్తం అన్నాడు. ఆ తీర్పులకు శ్రమలకు ముగింపు. ఇలా ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రియులారా, మరి భూకంపము కలిగెను అనే మాట కూడా ఇక్కడ రాయబడింది. భూకంపం అనగానే ప్రకటన గ్రంథంలోనే 5 పర్యాయాలు
లేక 5 సందర్భాల్లో భూకంపాన్ని గురించి దేవుడు రాయటం జరిగింది. నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు తర్వాత వాటిని ధ్యానం చేసుకోండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు చదివితే అందులో భూకంపము కలిగెను అనే మాట మీకు కనపడుతుంది. ఆ సందర్భాన్ని, పరిస్థితుల్ని, అక్కడ దైవ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భూకంపము అనేది దేవుని యొక్క తీర్పు అనేది మనకి స్పష్టమైతే ఉంది. రెండవ విషయంకి వస్తే ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయము 5వ వచనంలో భూకంపము అనే మాట వ్రాయబడింది. అక్కడ కూడా ఆ ప్రభు మానవాళికి తీర్చే తీర్పునే జ్ఞాపకం చేస్తా ఉంది. మూడవ సందర్భం ప్రకటన గ్రంథంలోనే 11వ అధ్యాయము 13వ వచనం మీరు చూస్తే అక్కడ కూడా భూకంపము అనేటువంటి మాట వ్రాయబడింది. ఇది దేవుని యొక్క తీర్పుని. 4వ విషయం చూస్తే 11వ అధ్యాయము 19వ వచనంలో భూకంపము అనే మాట వ్రాయబడింది. ఇది దేవుని తీర్పే. ఇలా తీర్పులు ఆయా సందర్భాల్లో ఆయా విషయాల మీద ఆధారపడి ప్రభు లోకానికి, మానవాళికి తీర్పు తీర్చుతూ ఉన్నాడు. ఇకపోతే 5వ తీర్పు ప్రకటన గ్రంథం, 5వ భూకంపం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనంలో 18వ వచనంలో ఒక మాట రాయబడింది. అది చూడండి, మనుష్యులు పెద్ద భూకంపము కలిగెను, మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది. ఇంత భయంకరమైన పరిస్థితులు లోకం మీదకి రాబోతున్నాయి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ భూకంపం అనే మాట ఆయన ఎందుకు వాడాడు అంటే, పాత నిబంధన కాలంలో కూడా భూకంపాలు జరిగినాయి. ఇవి కూడా తీర్పులు. మన పాత నిబంధన భక్తులకు లేక పాత నిబంధనలో ఉన్నటువంటి దైవ కార్యాలు మరి భూకంపాన్ని మరి కలగజేసినట్టుగా, ప్రభు భూకంపాల ద్వారా వారికి తీర్పు తీర్చినట్టుగా మనం 2 సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సందర్భం రాజైన ఉజ్జియా దినములలో ఈ భూకంపం జరిగింది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం మీరు చూస్తారు. అలానే ఏలియా కాలంలో కూడా భూకంపం కలిగింది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చూస్తాం. దేవుని యొక్క తీర్పులు ఇవన్నీ. భూకంపం దేవుని తీర్పు, దేవుని ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత మరి మన మీదకి దిగి రావటం మనం గమనించాలి. అలానే ఇంకొక విషయం చూస్తే నూతన నిబంధన గ్రంథంలోనూ భూకంపాలు జరిగినాయి. ఈ భూకంపాలు యేసయ్య కల్వరిగిరిలో ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు ఆ భూమి దద్దరిల్లింది, భూమి కంపించింది, దేవాలయపు తెర మరి పైనుంచి క్రిందికి చినిగింది, సమాధులు తెరవబడ్డాయి అనేటువంటి విషయాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో ఆయన ప్రాణం విడిచి ఆయన గొప్ప కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు ఆ కేక భూమిని కంపింపచేసింది. భూమిని కంపింపచేసి సమాధులు తెరవబడ్డాయి, దేవాలయపు తెర చినిగింది. ఇలా అద్భుతమైన కార్యాన్ని ఆ భూకంపంలో మనం చూడగలుగు. అది తీర్పే. అలానే ఇంకొక సందర్భంలో భూకంపం కలిగింది. పౌలు శీలలను చెరసాలలో బంధించి ఉంచగా వారు పాటలు పాడి ప్రభుని ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగిందని మరి చూస్తాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తాం. ఆ భూకంపం కలిగినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయి ఆ భయంకరమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభు యొక్క బిడ్డల్ని అన్యాయంగా చెరసాలలో బంధించారు కనుక వారికి మేలుకొల్పు కలగడానికి ప్రభు ఆ భూకంపాన్ని కలిగించాడు. అలానా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో, ఈ అంత్యకాలములో, ఈ కడవ దినాల్లో మానవాళికి మరి మేలుకొల్పు కలగడానికి మరి ప్రభు ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. చూద్దాం మరలా మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం మరలా ఒకసారి చూద్దాం. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత
ఎంత గొప్పది! ఈ భూకంపం, ఈ పనిష్మెంట్ త్వరలో సంభవించబోతుంది. త్వరలో ఇది సంభవించబోతుంది. జాగ్రత్తగా మరి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకొని ఆయన చిత్తాన్ని ఎరిగి ఇప్పుడే మారు మనసు అనుభవం కలిగి నామకార్థ జీవితాన్ని విడిచి ప్రభువుని ఎరిగిన బిడలంగా ఆయన సన్నిధిలో మనం సిద్ధపడగలిగితే బాప్టిజం తీసుకోవడం ద్వారా, బలక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా, దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఏర్పాటు చేయబడితే ఆయన వచ్చే సమయానికి ఎత్తబడే గుంపులో, ఎత్తబడే సంఘంలో నీవు ఉండాలని దేవుని ఉద్దేశం. అలా నీ ఉండడం వలన నువ్వు తప్పించబడతావు, శ్రమ నుంచి తప్పించబడతావు. ఈ 7 సంవత్సరాల శ్రమ కాలం నుంచి నువ్వు తప్పించబడతావు. లేనట్లయితే ఈ శ్రమ కాలంలో విడిచిపెట్టబడవలసిందే. కనుక నేడు అనే సమయం ఉండగానే ప్రభువుని నీ రక్షకుడిగా నీవు అంగీకరించు. నీ ప్రభువుగా ఆయనతో నువ్వు జీవించు. నీ ఆత్మీయ బోధకుడిగా ఆయన యొక్క కార్యాలు నువ్వు జరిగిస్తూ ఆయన మాటను వింటూ నీ జీవితాన్ని దిద్దుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అలానే ఇక్కడ మనం గమనిస్తే 19వ వచనంలోకి వచ్చేటప్పటికి, ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. 19వ వచనంలోకి వచ్చేటప్పటికి, ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను, అన్యజనుల పట్టణములు కూలిపోయిన. మహాపట్టణము 3 భాగాలు అయ్యిందట. ప్రసిద్ధమైన మహాపట్టణం, అన్యజనుల పట్టణాలు కూలిపోనియట. తన తీక్షమైన ఉగ్రతను మద్యము గల పాత్ర మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ఇది ఏమైనా దైవ కార్యం జరిగింది. ఆ దైవ కార్యం జరిగినప్పుడు ప్రతి దీపము పారిపోయింది, ప్రతి పర్వతము మరి కనబడకుండా వెళ్ళిపోయింది. 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. వీరు మారు మనసు పొందలేదు. మనం గమనించాం. 5వ దూత బోర ఊదినప్పుడు, 4వ దూత ఆ పాత్ర మరి సూర్యుని మీద కుమ్మరించినప్పుడు, 5వ దూత పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించబడినప్పుడు వారు అవన్నీ మరి చూస్తున్నారు, ఆ శ్రమను అనుభవిస్తున్నారు, ఆ వేడిమిలో కాలిపోతూ ఉన్నారు. అయినా వీరు ప్రభువుని నమ్మలేదు, ఆ ప్రభువుని దూషించారు. వారి మీదకి వచ్చిన తెగుళ్లను బట్టి వారు తీవ్రమైన వేడిమితో కాలిపోతున్నప్పటికీ, వారి శరీరము గాయపరచబడుతున్నప్పటికీ దేవుని నామమును దూషించరు, కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 9వ వచనంలో, అలానే 11వ వచనంలో, తమకు కలిగిన వేదనను బట్టి పుణ్యను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు, కానీ తమ క్రియలు మారి మారు మనసు పొందిన వారు కారు. ఇప్పుడు కూడా 7వ పాత్ర అప్పుడు వీరు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఆ భయంకరమైన శ్రమలలో వారు కొట్టి మిట్టాడుతున్నప్పటికీ ఆ శ్రమ నుంచి విడుదల పొందాలి అనేటువంటి ఆశ కానీ ఆలోచన కానీ వారికి ఉన్నట్టు లేదు. ఎంత భయంకరమైనటువంటి తీవ్రమైన శిక్ష ప్రభు వారి మీదకి పంపినా వారు దాన్ని తట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని అనుభవించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఆ శిక్షలో మరి మగ్గిపోవడానికే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కానీ మారు మనసు పొందుతున్నట్టు వారిలో ఆ మాటలు కానీ ఆలోచన కానీ లేదు. ప్రభువుని దూషిస్తూ ఉన్నారు. నిజానికి ఈ చూడండి, ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను అన్నాడు. ఈ పట్టణం ఏదై ఉంటుంది? మహాపట్నం అన్నాడు కదా, ఏమై ఉండొచ్చు అని అనుకుంటే ఆ దినాన్న యెరూషలేము గురించే దేవుడు మాట్లాడాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఆయన రాశాడు. కనుక ఇది యెరూషలేమే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఇంకా అర్థం చేసుకోవడానికి ఆ రెఫరెన్స్ సరిపోదు అనుకుంటే ఇంకో మాట గమనించండి. ఈ 16వ అధ్యాయంలో 19వ వచనంలో ఏం చెప్పాడంటే, మహాపట్నము 3 భాగాలు అయిపోయింది, అన్యజనులు
ఆ అన్యజనుల పట్టణములు కూలిపోయిన అన్నాడు. కాబట్టి ఇది అన్యజనుల పట్టణం కాదు, ప్రభు పట్టణమే. మళ్ళా ఇంకో మాట మీరు గమనించినట్లయితే జకరియా 14:2 కూడా ఇది 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 యెరూషలేము పట్టణము అనేటువంటి మాటే మనకు కనపడుతుంది. ఎందుకనగా మొదటి పర్యాయం దీని గురించి రాయబడుతున్నప్పుడు 14:8 మీరు గమనించండి. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పాడు. ఇది కూలిపోయింది. ఇది ఈ కూలిపోయినటువంటిది బబులోను, పడిపోయినటువంటిది అన్యజనుల యొక్క పట్టణాలు. కాబట్టి దేవుని పట్టణం కాదు. దేవుని పట్టణం అంటే యెరూషలేము అనే విషయాన్ని మనం గమనించాలి. యెరూషలేము మరి దేవుని మహాపట్టణం అని వ్రాయబడింది. దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడింది. పర్వతాలు ద్వీపాలు అదృశ్యమైపోయినాయి, ఒక విధంగా పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినా మనకు తెలియదు. అవన్నీ కనబడకుండా పోయిన అనేటువంటి మాట కూడా రాయబడింది. ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించాలి, దేవుని తీర్పు వడగండ రూపంలో భూమి మీదకి మరలా ఇంకొకటి రాబోతుంది. 7వ పాత్రలోనే ఇది కలిసి ఉంది. ఆ పాత్ర మరి కుమ్మరించగా జరిగిన సంభవాలు ఇవి. ఆ సంభవాలలో వడగండ్లు, పెద్ద వడగండ్లు, ఒక్కొక్కటి 5 మణుగుల బరువు ఉందంట. 5 మణుగులు, దాదాపు ఒక మణుగు అంటే 8 to 10 కిలోస్ ఉంటుంది. అది అంటే ఒక్కొక్క వడగ 50 కిలోలు బరువు ఉన్నటువంటి వడగలు పైనుంచి పడుతుంటే, ఆకాశం నుంచి రాలుతూ వర్షంలా పడుతుంటుంటే ఎవడైనా తట్టుకోగలడా? ఎవడైనా దాన్ని భరించగలడా? ఎంత మహాభయంకరం. అందుకనే అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఆ స్థలానికి వీరిని ప్రభు నడిపించబోతున్నాడు. చావగా మిగిలిన వారిని ఆ స్థలానికి ప్రభు నడిపించబోతున్నాడు. వీరింకా దేవుని దూషిస్తూనే ఉన్నారు. దేవుని దూషించారు, దేవుని దూషించిరి, మారు మనసు పొందలేదు అనే మాట ఈ 16వ అధ్యాయంలోనే 3 పర్యాయాలు రాయబడింది. 9వ వచనంలో రాయబడింది, 11వ వచనంలో రాయబడింది, ఇక్కడ 21వ వచనంలో రాయబడింది. దేవుని దూషించిరి. ఈ దూషణ ప్రభునామాన్ని అవమానపరిచే వీరి జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ వాక్యాన్ని విన్న మనం ఆ తీవ్రమైన భయంకరమైనటువంటి ఆ పనిష్మెంట్ మన మీదకి రాకుండా మనం ఎత్తబడే సంఘములు ఉండే రీతిగా మారు మనసు అనుభవాన్ని కలిగి దేవుని బిడ్డలంగా మార్చబడితే మన ధన్యులం. ఇప్పుడే ఆకాశం క్రింద ఇయ్యబడిన ఏ నామమునన రక్షణ లేదు, కానీ యేసు నామముననే రక్షణ ఉంది అని అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నాం. కనుక రక్షించే దేవుడు, నశించే దాన్ని వెతికి రక్షించేవాడు అని లోకా 19:10 మనం చూస్తున్నాం. తన ప్రజలను వారి పాపం నుంచి మరి రక్షించేవాడిగా మరి ఈయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తున్నాం. కనుక ఆ ప్రభువుని ఎరిగి ఆ ప్రభు సన్నిధిలో ప్రవేశించి ప్రార్థన ద్వారా ఆయన నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడని మార్కు చెప్పాడు 16వ అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి అటువంటి ఆత్మీయ అనుభవములు కలిగిన వారికి రక్షణ దొరుకుతుంది. రక్షించబడిన వారు సంఘములో, పెండ్లు కుమార్తె సంఘములో చేర్చబడతారు. వారు ప్రభు పోలికలోకి మార్చబడతారు. వారే మధ్యాకాశంలో ఆ ఎత్తబడి పెండ్లి విందులో పాలు పంచుకుంటారు. ఆ ధన్యకరమైన జీవితాన్ని కావాలంటే ఇప్పుడే మారు మనసు అనుభవం మనం పొందాలి. లేనట్లయితే ఇంతవరకు మనం ధ్యానం చేసినట్టు శ్రమలలో మగ్గిపోవలసిందే. ఆ శ్రమలను అనుభవించవలసి ఉంది. దానికి ఇంకా మరి పరిష్కార మార్గం లేదు, ప్రభు నమ్మటమే. వీళ్ళకి ఇన్ని శ్రమలు వచ్చినా ప్రభు దూషించారు, కానీ మారు మనసు పొందలేదు. అట్టి దుస్థితికి దిగజారిపోకుండా నేడు అన్న సమయం ఉండగానే ప్రభువుని రక్షకుడిగా స్వీకరించి, రక్షకుడిగా అంగీకరించి ప్రభు కృపలో సాగిపోవలసిందని మరి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరిసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నీ వాక్య భాగాలు శ్రేష్టమైనవి, అమోఘమైనవి మాకు వినిపించారు, మేము విన్నాం.
విన్న వాక్యాలు మా హృదయంలో స్థిరపడినట్లు, వాక్యానుసారంగా జీవించినట్లు మీ ఆత్మ కార్యమును మాలో జరిగించండి. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా నూరంతల పంట మేము తండ్రి పొందుకుని వారంగా మీ సహాయం దయచేయండి. అలానే నేను ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దర్శించండి. ప్రతి ఒక్కరిలో మీ కార్యాలు జరిగించి మహిమ పొందుకోండి. అలానే ప్రభా, ఈ ప్రపంచంలో ఇంకా కరోనా వ్యాధి, ఆ యొక్క వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. మానవాళిని భయాందోళనకు గురి చేస్తూనే ఉంది. ప్రభా, కృప చూపండి అయ్యా, మీ సహాయం దయచేయండి. దాన్ని అదుపు చేయండి దేవా, నీకు వందనాలు. అలా మమ్మల్ని అందరినీ మీకు జ్ఞాపకం చేసుకుని మీ దేవునితో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మా బంధువర్గంలో కానీ మాకు తెలిసిన వారిలో కానీ ఈ కరోనా భయాందోళనలో ఉన్నారో వారిని దర్శించి నేను వారిని విడిపించి మీ కృప చూపండి దేవా, నీకు వందనాలు. అలానే ప్రభా, నాయన మరి యొక్క వాక్యాన్ని ఆన్లైన్లో అనేక మందికి వినిపించేట్లు ప్రభా సహకరిస్తున్నటువంటి బిడ్డలు, మీ చేత వాడబడుతున్న బిడ్డలు అయ్యా, మీ దేవుడితో నింపండి, మీ కృప దయచేయండి. మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ పొందుకోండి. అలానే ప్రభా, మరి మీ చిత్తమైతే మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరు సమయం అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.